నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామ్లీలా పేరుతో కోటికి సూటి, కవ్వంపల్లిపై రసమై సంచలన ఆరోపణలు. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాల్సిందే. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుపై కలెక్టర్ సమీక్ష. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. మృత్యుపాశంగా రాజీవ్ రహదారి, రోడ్డెక్కాలంటే జంకుతున్న జనం, పట్టించుకోని అధికారులు. ఇక వార్తల వివరాలు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుపై కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నరేష్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఏ చైర్పర్సన్గా ఉన్న కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రతి ఆసుపత్రిలో రిసెప్షన్ సెంటర్ వద్ద వైద్య సేవల వివరాలు, ఛార్జీలు, వైద్యుల వివరాలతో కూడిన నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య మహిళా పథకం గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బయోమెడికల్ వ్యర్థాలను మున్సిపాలిటీకి అందించే వ్యర్థాలతో కలపవద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్డీ కన్వీనర్, డిఎంహెచ్ఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. Parameters that has to be satisfied by the hospitals so that they can comply with this Clinical Establishment Registration and Regulation Act 2010. So apart from these 21 parameters, district registration authority is to be constituted in all districts, for which the chairman will be collector, then the convener will be DMHO, and crucial members will be CP sir or Municipal Commissioner, Additional Collector, local body, and the representation from IMA. So that is generally the constitution, sir. After that, what happens is we will sit for meetings together. So in the April, I think from police side also they have attended in April as well as in June. So generally there will be a meeting and case by case, like whatever representation comes up. For example, today we have around 604 clinical establishments per se in our district, so out of which 37 have not complied with certain criteria. So generally what happens is we will discuss and then we will, like in the meeting itself, after the meeting itself we'll circulate the file. So like everybody will put in their remarks as to what parameters are being satisfied or not satisfied, and then consequently like it finally comes to me. So for signature. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిగా మోసం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమను దోచుకుంటుందని, కనీస వేతనాలు ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని కాలాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలలో వేల సంఖ్యలో ఈ అవుట్సోర్సింగ్ కార్మికులు ఏర్పడ్డారు. ఎన్నికల ముందు అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నికల హామీలో మాత్రం మేము ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఎటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ఉంచాము, మేము అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్తున్నారు. ఆచరణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించట్లేదు. మరోవైపున 73 షెడ్యూల్ పరిశ్రమలలో 1,10,00,000 మంది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు జీవోలు సంబంధించింది గత 12 సంవత్సరాల నుండి కూడా జీవోలలో ఎటువంటి సవరణ లేదు. గత
బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక 5 రంగాలకు సంబంధించింది, ప్రధానంగా సెక్యూరిటీ గార్డ్స్, అట్లాగే పబ్లిక్ డ్యామ్స్, ఇటువంటి వాటిల్లో పనిచేస్తున్న వాళ్ళకు కనీస వేతనాన్ని 18,000 రూపాయలు చేస్తూ ఒక మంచి జీవో ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆ జీవోని పెట్టడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఆ 18,000 కాదు, మేము 12,000 రూపాయలు, 11,000 రూపాయలు, 12,500 ఇస్తామని చెప్పి ఈ 73 పరిశ్రమలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినాయి. నేషనల్ హైవే వాహనాల స్పీడ్కు హద్దు అదుపు ఉండదు. హైవేను ఆనుకునే ఆ గ్రామం ఏ చిన్న పనికైనా ఆ దారి గుండా వెళ్లాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు దాటాల్సిన పరిస్థితి. ఎలాంటి హెచ్చరికల బోర్డులు ఉండవు. గ్రామాన్ని సూచించే ఎలాంటి ఇండికేషన్స్ ఉండవు. ఆదమరిచి ఆ రోడ్డుపై వెళితే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. ఇది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామ ప్రజల దుస్థితి. రోజుకు 10ల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులకు ఏమాత్రం పట్టదు. ఇందిరానగర్ గ్రామ ప్రజల ప్రధాన సమస్యపై మైత్రి న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాజీవ్ రహదారి 2014 సంవత్సరంలో ఈ రాజీవ్ రహదారిగా నామకరణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రామగుండం నుంచి హైదరాబాద్కు దాదాపుగా 200 కిలోమీటర్లకు పైగా కూడా ఈ స్టేట్ హైవే 1 రాజీవ్ రహదారి కొనసాగుతుంది. అయితే ఈ రాజీవ్ రహదారి చాలా చోట్ల కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఎన్నో వందల మంది ఇప్పటికీ మృత్యువాత పడ్డ ఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా ఇందిరానగర్ వద్ద ఒకే రోజు 10ల సంఖ్యలో యాక్సిడెంట్లు అవ్వడం పట్ల గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇందిరానగర్ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇక్కడ దాదాపు మీరు ప్రతి నిత్యం కూడా ఏదో రకమైన యాక్సిడెంట్ చూస్తున్నారు. ఎందుకని ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏమి ఉండొచ్చు? మాకు ఇక్కడ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఇక్కడ టోయిలెట్కి సంబంధించిన ఏంటంటే చెట్లు ఉన్నాయి కదా, మిడిల్ డాంబరు అంటే రోడ్డు మధ్యలో చెట్లు, ఆ చెట్లు సరిగ్గా కనిపించడం లేదు. ఆ కనిపించక ఇక్కడ మూలమలుపు ఉండడంతో ఇక్కడ ఒక స్టేజ్ ఉందనేది ఎవరికి ఇక్కడ కనిపించడం లేదు. ఆ కనిపించకపోవడంతో ఆ చెట్ల మధ్యలో రోడ్డు దాటేసరికి డివైడర్ పక్కన వస్తున్న వాహనాలు సడన్గా ఈ రోడ్డు చూడకుండా దాటేసరికి ఈ రోడ్డు ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 4 ప్రమాదాలు జరిగినాయి. నిన్న 3 సీరియస్ ఉన్నారు, 2 తీవ్ర గాయాలు. అయితే ఇట్లా 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 10ల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. పోలీసుల దృష్టికి వెళ్ళిన ఎక్కువ ఉంటే ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ దీని వెంటనే మాకు ఏంటంటే ఇక్కడ చెట్లు అంటే టోల్గేట్ మధ్యలో చెట్లు ఉన్నాయి చూసినా, చెట్లు మొత్తం కొంచెం నరికించి వేయించాలి. ఇంకొకటి ఇక్కడ స్టేజ్ ఉందా అనేది మాకు హెచ్చరిక బోర్డ్స్ ఏమన్నా, ఇక్కడ ఒక విలేజ్ ఉందా అనేది కూడా మాకు కావాలి. ఒకటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లాంటివి కూడా ఏమీ లేవు కదా, అంటే ఇదంతా బాగా యాక్సిడెంట్లకు దారి తీయడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు కదా, అంటే మీరేమంటారు? ప్రధాన కారణం అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళడం. ఇక్కడ మళ్ళీ ఒకటి క్రాసింగ్ నుంచి స్ట్రేట్గా దారి కనబడంలో స్పీడ్ పెంచుతారు. ఇంకోటి ఇక్కడ విలేజ్ ఉన్నట్టు గుర్తింపు అన్నది ఎలాంటి బోర్డులు లేవు, క్రాసింగ్ ఉన్నట్లు ఎలాంటి బోర్డులు లేవు. స్లో విలేజ్ అని బోర్డులు పెట్టాలి. మళ్ళీ యాక్సిడెంట్లు కాకుండా ఏమైనా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కానీ, మన సుడా కానీ ఎవరైనా కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాను. ఎప్పుడు ఎవరి వంత వస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉంటే ఈ రాజీవ్ రహదారి తమకు మృత్యు పాలిటగా మారుతుందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో, గ్రామంలోంచి హైవే పైకి వెళ్ళాలంటే ఎలాంటి అంటే మృత్యు రూపంలో ఏ వాహనం వస్తుందో అంటూ కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హైవే అథారిటీ సంబంధించి ఈ టోల్ నిర్వాహకులకు సంబంధించి తగు జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యా ఉపాధి అవకాశాలపై పోరాడాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని నగరంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలను విఫలం చేసి ప్రజల ఐక్యతను నిలబెట్టాలని దృఢ దీక్షతతో షహీద్ భగత్ సింగ్ ఉద్యమించాడని అన్నారు. నేడు పాలకులు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో తొలగించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పారపు రోహిత్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ, నాయకులు ప్రకాష్ నాయక్, నవీన్, విజయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్ధు, రాజు తదితరులు పాల్గొన్నారు. షహీద్ భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.   నాడు షహీద్ భగత్ సింగ్ తన ప్రాణాన్ని 1 గంట 30 నిమిషాల్లో 1 నిమిషం 30 సెకండ్లలో 1 నిమిషం 30 సెకండ్లలో 1 గంట 30 నిమిషాల్లో 1 నిమిషం 30 సెకండ్లలో 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 1 నిమిషం
ఉరికంబానికి ముద్దాడిన గొప్ప పోరాట యోధుడు షహీద్ భగత్ సింగ్. నాడు దేశ స్వతంత్రం కొరకు పోరాడిన గొప్ప చరిత్ర షహీద్ భగత్ సింగ్. నాడు స్వతంత్రం కొరకు పార్లమెంట్ లో బాంబు వేసి ఉరికంబానికి ముద్దాడిన షహీద్ భగత్ సింగ్. నేటి తరం యువకులందరూ షహీద్ భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమాలకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కొంతమంది కుల మతాలు అడ్డుపెట్టుకొని షహీద్ భగత్ సింగ్ వారసు జయంతి వేడుకలు జరుపుతున్నారు. కానీ నిజమైన భగత్ సింగ్ కు నివాళులు అర్పించాలంటే పార్లమెంట్ లో తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తక్షణమే పార్లమెంట్ లో భగత్ సింగ్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రాణాలతో ఉన్న ఓ వ్యక్తి మరణించాడంటూ కరీంనగర్లో అధికారులు సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ అందజేశారు. మున్సిపల్ శాఖ పనితీరు చూస్తుంటే ఇలాంటి సంఘటనలు మరెన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు బెంబలెత్తుతున్నారు. మామూళ్ల మత్తులో మున్సిపల్ ఉద్యోగులు ఇష్టారీతిన అందిస్తున్న మరణ ధృవీకరణ పత్రాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలో స్థిరపడిన సునీల్ రాజ్ కరీంనగర్ వాస్తవ్యుడు. సునీల్ బ్రతికుండగానే మరణించాడంటూ డెత్ సర్టిఫికేట్ అందించారు మున్సిపల్ అధికారులు. కేవలం ఆస్తి కోసం తన సొంత అన్న సునీల్ చనిపోయాడంటూ అధికారులతో కుమ్మక్కై తమ్ముడు సచిందర్ రాజ్ సర్టిఫికేట్ పొందాడు. సచిందర్ రాజ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మరో తమ్ముడు అనారోగ్యంతో మరణించాడు. కాగా శనివారం మార్కెట్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఈ అన్నదమ్ములకు ఉన్నాయి. ప్రస్తుతం బ్రతికున్న అన్న సునీల్ రాజ్ చనిపోయినట్లుగా అధికారులతో కుమ్మక్కై డెత్ సర్టిఫికేట్ సచిందర్ రాజ్ తీసుకున్నాడు. అన్న సునీల్ రాజ్ కరీంనగర్లో సిపికి ఫిర్యాదు చేశాడు. జీవించి ఉండగానే తనను మరణించినట్లుగా సర్టిఫికేట్ తీసిన సోదరుడు సచిందర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. मेरे नाम में स्पेलिंग में गड़बड़ करके मेरा डेथ सर्टिफिकेट निकाला गया है सर. और दूसरी बात क्या है, मेरे सन्नाप भी बराबर है. और दूसरी बात क्या है, सिर्फ स्पेलिंग में गड़बड़ किया सर वो लोगों ने. और मेरा डेथ सर्टिफिकेट निकाल के ऑलरेडी यूज़ किया सर उन्होंने. అంటే ఇది ఎప్పుడు తెలిసింది మీకు? ఏం అసలు నాకు 2001 నాడు తెలిసింది సార్. నాకు అడిగారు అధికారులను ఏమన్నా? నేను మా అమ్మది డెత్ సర్టిఫికేట్ తీసుకునేకి పోతే నా ఈ పేరు మీద డెత్ సర్టిఫికేట్ వచ్చింది సార్. అంటే మీరు ఫిర్యాదు చేసిరా మున్సిపల్ అధికారులకు? మున్సిపల్లో నేను పోయి అడిగితే అప్లికేషన్ ఇస్తే మా అమ్మ పేరు మీద డెత్ సర్టిఫికేట్ దొరకలేదు. ఒక్క సంవత్సరం వెనుక కూడా నేను ఎంక్లాడిపించాను, ఒక సంవత్సరం ముందు కూడా నేను ఎంక్లాడిపించాను. అప్పుడు మా అమ్మ సర్టిఫికేట్ నాకు దొరకలేదు. ఇదే ఒక్కటే పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఉంది, ఈ పేరు మీదైతే తీసుకోమని అని అన్నారు. నేను నా చేతిలో తీసుకుంటే నేను చూసుకున్నాను సార్. ఇది టోటల్ పేరు నాదే, కానీ స్పెల్లింగ్లో కొంచెం గడబడి చేసాడు మా వాడు, ఎవరికి అర్థం కాకుండా. ఆస్తి కోసం తీసుకున్నాడు సార్. ఊరికే చిన్నోడు ఇంకొకడైతే చచ్చిపోయాడు ఆల్రెడీ యాక్సిడెంట్లో. నగరపాలక సంస్థలోని జనన మరణ ధృవీకరణ పత్రాలు అందించే ఉద్యోగులు మామూళ్ల మత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఏఐఎఫ్బి నేత బండారి శేఖర్ అన్నారు. 2001లో డెత్ సర్టిఫికేట్ ఎలా పొందుతాడని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కాజేసేందుకు తమ్ముడు కుట్ర చేశారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ నేత పైడిపల్లి రాజు అన్నారు. సంబంధిత అధికారులు ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో డెత్ సర్టిఫికెట్లు జనధృవణ పత్రికలు ఇవ్వడంలో అధికారులు చాలా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గత 15 రోజుల క్రితం మరణ ధృవణ పత్రం ఇవ్వాలంటే బతుకున్న వాళ్లకు డెత్ సర్టిఫికెట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటంటే డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా లేకపోతే ఇట్లాంటి ఏ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు చల్లితే ఎట్లాంటి సర్టిఫికెట్లు అయినా ఒకటే ఇవాళ పొద్దున అప్లికేషన్ అయితే సాయంత్రం కల్లా ఇవ్వడానికి సిద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు అట్లాంటి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ డెత్ సర్టిఫికెట్ తోటి బతుకున్న వాళ్లకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఆ డెత్ సర్టిఫికెట్ తోటి కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీని ఈరోజు కాజేసే ప్రయత్నం వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం జరుగుతుంది, వాళ్ళ పాలనలకు సంబంధించిన వాళ్ళు. ఇది ఒకటే కాదు, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక అవకతవకలు జరుగుతున్నప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ కానీ ఇతర సిబ్బంది కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా జనన ధృవణ పత్రిక ఏదైతే కేంద్రం ఉన్నదో ఆ కేంద్రం సంబంధించిన వాళ్ళ ఆఫీసర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా ఎవరైతే
బతుకున్న వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నగరంలో మరణ ధృవీకరణ పత్రము ఇవ్వడంలో పూర్తిగా అవినీతికి అధికారులు పాల్పడుతూ ఉన్నారు. బతికున్నటువంటి వ్యక్తులకు మరణ ధృవీకరణ పత్రం గత 10 రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చారంటే అధికారులు ఏ విధంగా మున్సిపల్ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా కరీంనగర్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారుతూ ఉంది. ఈ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వడంలో పేదవాళ్ళు రోజుల తరబడి తిరిగినా కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. డబ్బున్న వాళ్ళు డబ్బులు ఇస్తే ఫైలు తొందరగా బతుకున్న వాళ్ళని మరణించినటువంటి వాళ్ళని బతుకున్నట్టు కూడా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఘన చరిత్ర మన కరీంనగర్ మున్సిపాలిటీకి చెందుతుంది. వెంటనే అధికారులు దీనిపై స్పందించాలి. కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఈ యొక్క దానికి పాల్పడేటువంటి ఈ యొక్క అవినీతికి ఇదొక మరణ ధృవీకరణ పత్రం ఇచ్చినటువంటి వ్యక్తులపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంఘటనలు ఇప్పుడే తుడిచిపెడితే భవిష్యత్తులో జరగవి. ఎందుకంటే మనిషి బతుకుండంగా మరణ ధృవీకరణ పత్రం ఇవ్వడం అంటే చాలా సిగ్గుచేటైన చర్య. దీనిపై అధికారులు వెంటనే ఈ యొక్క అధికారి ఎవరిచ్చారో దానికి సంబంధించినటువంటి సంతకాలు పెట్టినటువంటి వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఈ కేసుల నమోదుతో పాటు వాళ్ళను కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి బర్త్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధిత ఉద్యోగులను అప్రమత్తం చేయాలని కోరుకుందాం. కరీంనగర్లోని కిమ్స్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. అనంతరం కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ రవీంద్రరావు మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి కొలుచుకోవడం తెలంగాణ సాంప్రదాయమని అభివర్ణించారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, ప్రిన్సిపాల్ అర్జున్ రావు, అనుష్ రెడ్డి, అధ్యాపకులు రాజ్ కుమార్, తిరుపతి, సంపత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ముందస్తు బతుకమ్మ మరియు దసరా సంబరాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా చాలా పెద్ద ఎత్తున 200 నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఆల్మోస్ట్ 50 to 60 బతుకమ్మలు చేయడం జరిగింది. దానిలో మన మెయిన్గా బతుకమ్మ ఫెస్టివల్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే హార్వెస్టింగ్ ఫ్లవర్స్తోని ఒక 7 లేయర్స్తోని మన బతుకమ్మ తయారు చేయడం జరుగుతుంది. ఆ బతుకమ్మలో భాగంగా వీళ్ళు కొత్తదనంగా ఏం తయారు చేశారంటే ఫుడ్ సైన్స్ వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చే ఫ్రూట్స్తోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్తోని ఆ 7 లేయర్స్ బతుకమ్మని తయారు చేయడం జరిగింది. అండ్ మైక్రోబయాలజీ పిల్లలైతేనేమి వాళ్ళు చాక్లెట్స్తోని కానీ ఫ్రూట్స్తోని కానీ తయారు చేశారు. ఈ తయారు చేయడంలో భాగంగా వీళ్ళు వచ్చి ఇక్కడ ఈరోజు బతుకమ్మలు ఆడడం చాలా ఆనందకరంగా జరుపుకున్నాము. మన కాలేజ్ లోపల మన కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తుగా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు జన్మదిన వేడుకలు అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా హరిహర అయ్యప్ప క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ నగరంలో పలు డివిజన్లలో తన అభిమానులు నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు జన్మదిన వేడుకలను మేయర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా హరిహర అయ్యప్ప క్షేత్రంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన మేయర్ నగరంలోని పలు డివిజన్లలో తన అభిమానులు నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. భగత్ నగర్ వెల్ఫేర్ కమిటీ క్యాంపు కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ను అభిమానులు గజమాలతో సత్కరించారు. పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మేయర్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, మేయర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామ్లీలా కమిటీ ఏటా నిర్వహించే వేడుకల పేరుతో కోటి రూపాయల దోపిడీకి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అతడి అనుచరుడు మురళీధర్ రెడ్డి తెరలేపారని మాలకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కమిటీని ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మీడియాతో మాట్లాడిన ఆయన స్థానిక ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మీడియాతో మాట్లాడారు. ఏటా నిర్వహించే దసరా వేడుకల కోసం పెద్ద స్టేజ్ నిర్మించి మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇటీవల విడుదల చేసిన రామ్లీలా పోస్టర్ను కాంగ్రెస్ పార్టీ పోస్టర్గా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టర్లో ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా జరిగే గొప్ప వేడుక రామ్లీలాని, అదేమి మీ క్యాంప్ ఆఫీసులో జరిగే వేడుక కాదని ఎద్దేవా చేశారు. మహాత్మానగర్, తిమ్మాపూర్ గ్రామస్తులు కాకుండా శంకరపట్నం, ఇల్లందకుట్ట వాళ్లకు కమిటీలో చోటివ్వడం వసూళ్ల కోసమేనా అని ప్రశ్నించారు. రామ్లీలా నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే చెరో 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షలతో వేడుక నిర్వహిద్దామా అని సవాల్ విసిరారు. ఏం కనబడాలంటే రామ్లీలా దసరా ఉత్సవ వేడుకలు అని పెట్టినారు. పెట్టి ఏం చేసినారంటే రామ్లీలా ఉత్సవ నిర్వహణ కమిటీ మహాత్మానగర్ అని పెట్టినారు. అసలు ఇలా ఉన్న బొమ్మలన్నీ ఎవరి దీనిలో గౌరవ వాళ్ళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీ అనో, కాంగ్రెస్ పార్టీ అనో, బీజేపీ అని కాదు, మహాత్మానగర్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులతో కూడినటువంటి ఉత్సవ కమిటీ అనేది. ఇలా ఎవరైనా తిమ్మాపురం వాళ్ళు ఉన్నారా? దీనిలో ఎల్ఎండి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బెజ్జెక్కి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, శంకరపట్నంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, గన్నేరు వరకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, మానకొండూరుకి నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పోస్టర్ కూడా అట్లా. ఈ పోస్టర్ ఎవరు పట్టుకున్నారు? ఇది ఏం పోస్టు? అసలు వీళ్లకు మహాత్మానగర్లో జరిగే రామ్లీలకు ఏం సంబంధము అని చెప్పేసి మేము ఆరాధించినాం. అంటే తొందరపడి ఒక కోయిలమ్మ ముందే కూసింది అని. రేపు పొద్దుగాల ఉత్సవ కమిటీ కనుక వేస్తే మళ్ళీ రసమై బాలకిషన్ గారు ఎంటర్ అవుతాడు. గతంలో లాగానే గొప్ప నిర్వహిస్తారు కాబట్టి మనకి ఏం దొరకదు ఇందులో అన్న ఉద్దేశంతో వాళ్ళ అంతరంగికులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం దీని వివరాలు తీసిన. ఎందుకు ఎన్నలేంది? ఎందుకనంటే కవ్వంపల్లి గారు తిమ్మాపూర్లో వారు జడ్పీటీసీ ఉన్నప్పుడు కూడా రామ్లీలకి ఎన్నడూ రాలేదు. నువ్వు ప్రజెంట్ ఎమ్మెల్యే, నేను మాజీ ఎమ్మెల్యే, మన ఇద్దరు ఆధ్వర్యంలోనే చాలా గొప్ప చేద్దాం పాటు 10 లక్షలు పెట్టి నేను రెడీగా ఉన్నా. దీనికి పార్టీలకి సంబంధం. ఎమ్మెల్యే తర్వాత షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న మురళీధర్ రెడ్డి ఎవరని, అతనికి రామ్లీలకు సంబంధం ఏంటని రసమై బాలకిషన్ ప్రశ్నించారు. రామ్లీలా పోస్టర్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన పోస్టర్లా ఎందుకు తయారు చేయించారని నిలదీశారు. కేవలం పైసల కోసమే అన్ని మండలాల నాయకులతో మీటింగ్ పెట్టిన విషయం వాస్తవమా కాదా అని సూటిగా ప్రశ్నించారు. కన్న తల్లిని ఆస్తి కోసం చంపుతానన్న వ్యక్తిని నీ అంతరంగికుడిగా ఎలా పెట్టుకున్నావని అడిగారు. తల్లికి తిండి పెట్టడం లేదంటూ ఆమె స్వయంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. గంగిరెద్దుల వాళ్ళను సైతం షాడో ఎమ్మెల్యే వదలడం లేదని ఆరోపించారు. ఎవరైతే షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారో అసలు ఆయనకు మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అది నీ వ్యక్తిగతం కావచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, మాకు ఎమ్మెల్యే ఉన్నావు. ఎమ్మెల్యే అనుకున్నప్పుడు, మా ప్రజాప్రతినిధి అన్నప్పుడు 100కు 100% మాకు అడిగే హక్కు ఉంది. నువ్వు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నీకు ఉన్నది. నీ అంతరంగికుడు చేస్తున్నటువంటి విషయాల మీద నీకు అవగాహన ఉన్నది అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన ఎవరు ఉంటున్నారో నేను ఎన్నడూ చూడలేదు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, 15 సంవత్సరాల నుంచి కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మాతో కూడా కొట్లాడి కాంగ్రెస్ జెండా పట్టుకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆక్రమించిన ఆస్తిని నేను అమ్ముకుంటా, నా బాగోలు చూసుకుంటా అన్న నమ్మకం లేదు అని కన్న తల్లి కలెక్టర్ గారికి ప్రజావాణిలో నాకు తిండి పెడతలేరు నా కొడుకులు, నా ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక కన్న తల్లి కన్న కొడుకు మీద ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుదారుడు నీ అంతరంగికుడు. నియోజకవర్గ అభివృద్ధి అంటే పైసలు వసూలు చేయడమేనా? ఎమ్మెల్యే కవ్వంపల్లిని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ప్రశ్నించారు. గుండ్లపల్లి రోడ్డు వేసే కాంట్రాక్టర్కు బిల్లులు ఇప్పిస్తా అంటూ డబ్బులు వసూలు చేసింది నిజం కాదా అని నిలదీశారు. ఇసుక దందాలో లారీకి 1000తో పాటు రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీల్లోనూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసమే స్థానిక ఎమ్మెల్యే వసూళ్లకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాలేజీ నిర్మాణానికి 300 కోట్లు అవసరమవుతాయని, ఈ 10 నెలల కాలంలోనే అతని అక్రమ సంపాదన 100 కోట్లకు పైమాటేనని ఆరోపించారు.
ఒక పని అన్నా చేసినవా? ఒకటికి ఇది చేసిన 10 నెలల కాలంలో నేను చేసిన వీటికి ఇలా శిలాఫలకాలు పెట్టుకుంటే తిరుగుతూ ఉన్నాం. అక్కడో ఇక్కడో కమ్యూనిటీ హాలు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘ భవనాలు కడితే వాటికి మాత్రమే శిలాఫలకాలు వేసుకుంటే తిరుగుతూ ఉన్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము చేయలేదు, బిల్డింగులు రెడీ అయితే తప్ప ఈ ఫలాన్ని నేను కట్టించిన అని చెప్పేసి ఒక్కదాని పేరు చెప్పగలుగుతావా? మొత్తం రోడ్లన్నీ ఎక్కడైతే అక్కడ కొట్టుకుపోయినాయి. ఓ శుద్ధపూస లెక్క లింగాపూర్ నుంచి పాదయాత్ర పెట్టిండికి రోడ్డుకి ఇట్లుంటుందా అని చెప్పేసి 10 నెలలు అవుతా ఉన్నది. ఏమైపోయింది మరి? ఏమైపోయింది రోడ్ అని అడుగుతా ఉన్నా. గన్నేరు వరకు డబల్ రోడ్ ఆ రోజు పొద్దుగాల యూత్ అని ఒకటి పెట్టి పెద్ద రచ్చ చేసి పెద్ద అది చేసేసి మొత్తం రోడ్డు కావాలంటే 72 కోట్లు ఒక గంట లోపల మా సీఎం గారితో కరీంనగర్ వస్తే మాట్లాడి శాంక్షన్ ఇప్పించిన. టెండర్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఎలక్షన్ల టైంలో మట్టి పోసిన తర్వాత ఏమైపోయింది? మళ్ళీ ఈ గవర్నమెంట్ పడిపోగానే ఆపేసి పని. ఇలా ఇబ్రాహీంపట్నంలో ఎందుకనంటే ఇక్కడ లూటీ అయ్యాలి, నెక్స్ట్ ఎలక్షన్లలో అయిపోయింది. 10 నెలలనే మీ పనితనం చూసిరు. రేపు పొద్దుగాల ఎట్లా డీలిమిటేషన్స్ అవుతుంది, ఎట్లా నేను ఇబ్రాహీంపట్నం పోతా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగోసబెట్టుడు, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అనేది సరి అనేది కాదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యే కవ్వంపల్లి నిర్వహించే సమీక్షలు ప్రజా సమస్యల పరిష్కారం కోసమో లేక పైసల కోసమో అర్థం కావడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. పంచాయతీ కార్యదర్శులతో మీటింగ్ పెట్టి సమస్యలపై ఆరా తీయకుండానే ఏ గ్రామాల్లో ఏం వెంచర్లు ఉన్నాయి, ఏమైనా కోళ్ల ఫారాలు ఉన్నాయా, పర్మిషన్లు లేనివి ఏమున్నాయి అని అడగడం ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇల్లంతకుంటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు రాజకీయం చేశామని, వేడుకకు 20,000 ఇస్తామని హామీ ఇచ్చి నిర్వాహకులను మోసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోకుంటే అమరుల స్తూపం నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. తాను చేసిన ఆరోపణలో ఏమైనా తప్పుంటే ముక్కు నేలకు రాస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఎనుకొండ జితేందర్ రెడ్డి, పొరళ్ల సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, వేల్పుల మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒకవేళ ఇది ఇలాగనే కొనసాగితే నేను చివరికి నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇది ఇలాగే కొనసాగితే నీ అక్రమ వసూలు కానీ, నీ అక్రమ అరెస్టులు కానీ, నీ అక్రమ బెదిరింపులు కానీ ఇలా చాలా ఉండేది. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నా. ఇంకా రెండవ ఎపిసోడ్ ఎట్లా ఉంటుందో దాన్ని చూస్తే నువ్వు తట్టుకోలేవు. మొత్తం డేటా మొత్తం మా దగ్గర పెట్టుకున్నా. నువ్వు ఈ పద్ధతి మారకపోతే, ఇది ఇలాగే కొనసాగితే ఎల్లెండి అమరవీరుల స్థూపం నుంచి హైదరాబాద్ అమరవీరుల స్థూపం వరకు నీ అక్రమ వసూళ్లకు నిరసనగా, నీ నిర్బంధాలకు, నీ వేధింపులకు నిరసనగా 1000 మందితోని పాదయాత్ర హైదరాబాద్ దగ్గరికి వెళ్తా. అమరవీరుల స్థూపానికి దండం పెట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చి గౌరవనీయులైనటువంటి మీ పాలకుడు ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా నీ డేటా మొత్తం కూడా మేము అందజేస్తాం పాదయాత్రగా వెళ్ళి. ఆటపాటలతో ప్రాథమిక విద్య బోధిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల మనోవికాసం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పోషణ మాసోత్సవం కార్యక్రమాల్లో భాగంగా మానకొండ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని మహిళా ప్రాంగణం ఆవరణంలో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటుకు ధీటుగా అంగన్వాడీలో చక్కటి బోధన ఉంటుందని, ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఖరీదుతో కూడిన స్కానింగ్ వంటివి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి, మండల వైద్యాధికారి ప్రణవ్, సిడిపిఓ శ్రీమతి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు. బీపీ చెక్ చేసుకుని చాలా ముఖ్యం. బీపీ కొన్ని నెలల తర్వాత పెరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంట్రోల్లో మీ డాక్టర్లు అన్నీ చెప్తారు, మీరు పాటించండి. మీకు వీలైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే బాగా చేస్తారన్న నమ్మకం మీకుంటే వెళ్ళండి. అక్కడ పట్టించుకోరు అనే నమ్మకం. ఎందుకంటే నార్మల్ డెలివరీలు చేయాలని గత ప్రభుత్వం ఫోర్స్ఫుల్గా చేస్తే ఆ కండరాలన్నీ పాడైపోయి ఎక్కడికక్కడ చిరిగిపోయి దొడ్డి కాగలే, మూత్రానికి కాగలే, పెరీనియల్ టీయర్స్ అంటాం. ఆ టీయర్స్ వల్ల ఇన్కాంటినెన్స్ ఆఫ్ ది యూరినేషన్, ఇన్కాంటినెన్స్ ఆఫ్ ది ఫీకల్ మ్యాటర్. చచ్చిపోయిన చాలా మంది నా హాస్పిటల్లో నేనే వైద్యం చేస్తాను. కాబట్టి ఎవ్వరు కూడా ఈ మాతృమూర్తులు కొత్తగా అయ్యేటోళ్ళు, అమ్మలు కాబట్టి కావాల్సిన వాళ్ళు ఇది పెట్టుకోండి. ఏ అవసరం అయితే అది చేస్తారు. ఒక ప్రొఫెసర్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా చాలా మంది విద్యార్థులకు చదువు చెప్పిన వాళ్ళు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ధనపురి సాగర్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 భాగంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో
కరీంనగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని అన్నారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన 4 విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ శర్మ, రమణ, రవికుమార్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తుందని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు గొంతెత్తి నినదిస్తే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు అధ్వానంగా ఉన్నాయని, వాటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులపైన రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకొని సమస్యలపై నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్, దీక్షిత్, నవీన్, మల్లేష్, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి మహాగర్జన హైదరాబాద్లో జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న విద్యార్థుల్లో నిన్న మా సమస్యలు పరిష్కరించండి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయండి, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయండి, సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించండి, గురుకులాల సమస్యలను పరిష్కరించాలని నిన్న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పిలుపులో భాగంగా నిన్న ఎస్ఎఫ్ఐ ఈరోజు విద్యార్థులు అందరూ తరలివచ్చి అక్కడ నిరసన తెలియజేస్తూ విద్యార్థులు సభ నిర్వహించుకుంటే అక్కడ ఉన్న పోలీసులు అత్యధిక ఉత్సాహం చూపిస్తూ 41 మంది పైన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల పైన 41 మంది పైన ఈరోజు నిర్భాక్షంగా విద్యార్థి నాయకుల పైన కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, విద్యార్థుల సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది. కనీసం విద్యారంగ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్య పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్పై అవగాహన కల్పించారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్గా జి అనిషితారెడ్డి, ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎస్ సాయిరామ్, రిటర్నింగ్ ఆఫీసర్గా కె రామ్ చరణ్లు బాధ్యతలు నిర్వహించారు. పాఠశాల హెడ్ గార్లుగా ఎం దేవి, హర్షవర్ధిని, వి సౌమ్య, హెడ్ బాయ్గా ఎం గణేష్, ఎం వర్షిత్, పి మణికంఠ తదితరులు వివిధ పోస్టులలో పోటీ చేశారు. విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన ఉండాలని, ఓటు యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ భవిష్యత్తులో విద్యార్థులు దేశం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకునేలా ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాఠశాల కరస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని సమర్థులైన విద్యార్థులకు తమ ఓటును వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమీ ఇన్ఛార్జి శేష్మణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఎన్నికల కోఆర్డినేటర్ ఉన్నికృష్ణన్, శ్రీనివాస్ గౌడ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జి కళ్యాణపు ఆగయ్య ఆధ్వర్యంలో నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణపు ఆగయ్య మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ పవిత్రతను కాపాడడంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందని, అందుకు నిరసనగా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. లడ్డూ కల్తీకి బాధ్యులైన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సందబైన రాజేశం, కిషన్, మల్లేశం, రవీందర్, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి జరిగినటువంటి లడ్డు ప్రసాదం అపచారానికి గాను ఈరోజు ప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కరీంనగర్ నగరంలోని వెంకటేశ్వర దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఏం కోరుతున్నామంటే అనేక ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అనాదిగా చాలా రోజులు నాటి ఈ ప్రభుత్వం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైనటువంటి తరం నుండే ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా జరగడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. 5 సంవత్సరాలుగా ఇది జరుగుతున్నా మరి ముఖ్యమంత్రి దృష్టికి రాకపోవడం, పాలకవర్గం సభ్యుల దృష్టికి రాకపోవడం, ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారి దృష్టికి రాకపోవడం, దీన్ని నివారించకపోవడం అనేది వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా జరిగిందో ఒకసారి ప్రజలందరికీ అర్థమవుతూ ఉన్నది. మరి చరిత్ర కలిగినటువంటి స్వామివారు, దేశంలో ప్రపంచంలో చరిత్ర కలిగినటువంటి స్వామివారు, ఆపదల ముక్కులవాడ ఆపద శ్రీనివాస అనేటువంటి మరి నినాదం ఉన్నటువంటి మరి దేవస్థానంలో ఈ విధంగా జరగడం అనేది సరైనది కాదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా బోధకులకు రామ్నగర్లోని మహిళా సంఘ భవనంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 90 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ శాఖ ద్వారా నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఇంటర్వ్యూకి 150 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆయుష్ శాఖ అధికారులు మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి తప్పనిసరి అని, యోగాను నిత్యకృత్యంగా సాధన చేయాలని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యోగా శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యోగా బోధకులు తరగతులను ఉచితంగా నిర్వహిస్తారని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆయుష్ శాఖ ఇన్ఛార్జి డాక్టర్ యస్రాబ్ సుల్తానా, కరీంనగర్ ఆయుర్వేద హోమియో సీనియర్ వైద్యాధికారులు డాక్టర్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, క్యాస్ట్, రిలీజియన్, పొలిటికల్ ఇలా ఇప్పటి వరకు మీరందరూ ఇలాంటి సోషల్ మీడియా గ్రూప్సే చూసుంటారు. కానీ వీటన్నిటికీ అతీతంగా కరీంనగర్లో ఒక కొత్త వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అయింది. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా మనోళ్ళు ఒక పేరు మీద వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీనివాస్ అనే పేరు కలిగిన వారందరూ కలిసి శ్రీనివాసుల గ్రూప్ క్రియేట్ చేశారు. మొత్తం 3 గ్రూపులు ఏర్పాటు చేయగా 2260 మంది మిత్రులు జాయిన్ అయ్యారు. ఈ గ్రూప్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. యాక్చువల్లీ మనం అంతా ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఒక కోరిక ఏంటిదంటే సమస్త శ్రీనివాసుల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ప్రపంచం సృష్టించాలని వారి కళ. అయితే నేను మన కరీంనగర్ శ్రీనివాసుల గ్రూప్ ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశాను. ఇది ఒక 11 నెలల్లో ఈరోజు 2300 మంది, అంటే 3 గ్రూపుల్లో కలిపి 2300 మంది మన గ్రూప్ సభ్యులు ఉన్నారు. సో సేవా కార్యక్రమాల కింద రక్తదాతల గ్రూపు నేను స్టార్ట్ చేసిన 512 మంది సభ్యులు ఉన్నారు. ఏ రాత్రి ఏ పగలు ఏ టైంలో అయినా రక్తం ఇవ్వడానికి మన దాతలు ముందుకు వస్తారు. అలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మేము అనుకున్నది ఈరోజు సంవత్సరంలో ఒక రోజు తిరుపతికి పోవడం, సాధ్యమైనంత వరకు ఒక రైలు నిండా శ్రీనివాసులే ఉండాలనే కోరికతోటి పోవడం. లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి క్రమంగా వరద పెరగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఎండి 2 గేట్లను ఎత్తి 5202 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. నీటి ఇన్ఫ్లో ఆధారంగా గేట్లు ఎత్తడం తగ్గించడం ఉంటుందన్నారు. ఎల్ఎండి ప్రస్తుత నీటి విలువ 24 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నెలకొన్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాంతి హోమాన్ని నిర్వహించారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ ఫౌండేషన్తో పాటు గ్రామస్తుల సహకారంతో శాంతి హోమంతో పాటు స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయ ప్రాంగణంలో గోదావరి జలాలతో కూడిన 40 కలశాలను స్థాపించి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారికి గోదావరి జలాలతో పాటు వైభవంగా క్షీరాభిషేకం చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ కల్తీ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొలుమల దామోదర్ ఫౌండేషన్ సభ్యులు నాగరాజు, మహేందర్తో పాటు ఆలయ చైర్మన్ భక్తులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఆ ఏడుకొండల స్వామి ఆపద ముక్కులవాడు, వడ్డీ కాసులవాడు, ఎవరికి కష్టం ఉన్నా, ఎవరికి ఎంత ఇబ్బంది ఉన్నా స్వామివారిని వేడుకుంటే కోరికలు తీర్చి ఆ స్వామివారి యొక్క పవిత్రమైన లడ్డు విషయం లోపల మన సంకోష్టం చేసి యజ్ఞం చేసి దామోదర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న దొంగతుర్తి ఏడుకొండల స్వామికి పవిత్రమైన జలాభిషేకంతో ఈరోజు అభిషేకాన్ని చేయడానికి మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు పవిత్రమైన లడ్డు విషయం లోపల అపవిత్రంగా మాట్లాడినట్టు ప్రజలకు కానీ, అపవిత్రంగా మాట్లాడిన వారు ఎవరైనా కానీ ఆ స్వామివారికి క్షమించడని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ, ఆ దేవదేవుడు ఏడుకొండల స్వామి అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ ఆంధ్ర రాష్ట్రం ఉన్నట్టు మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో అందరం కలిసి వెలిసి ఉన్న వాళ్ళం. మరి ఆ ఇంత ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి ఒక్క నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఏడుకొండల స్వామి భక్తులు ఏడుకొండల స్వామి వారిని స్మరించుకుంటారు. అంత పవిత్రమైన స్వామివారి యొక్క లడ్డు విషయంలో మాట్లాడడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క హిందూ ధర్మం దేవుని నమ్మే ప్రతి ఒక్కరికి మనసు బాధ చలించే విషయం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయాన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టి ఆ పవిత్రమైన లడ్డును పవిత్రంగా ప్రజలకు భక్తులకు అందియాలని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తున్నాం. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో పండుగచ్చే చెల్లెల సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కరీంనగర్ ప్రెస్ క్లబ్లో పండుగచ్చే చెల్లెల సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ పరమేశ్వర్, కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమ్మల శ్రీనివాస్ హాజరై సాంగ్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టుకు నిరసనగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై యువకులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని వాపోయారు. 3 ఏళ్లుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు విద్యారంగ సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, తిప్పారపు రోహిత్, సహాయ కార్యదర్శి ఈసాక్ బోగేష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, ఆకాష్, రాకేష్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా 42 మంది పైన విద్యార్థులపైన ఈరోజు కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటే అడుగుతుంది, పెండింగ్లో దాదాపు 3 సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్స్ అడిగితే ఈరోజు కనీసం వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కాలేజీ యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి, రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ ఈరోజు అరకొర వసతులతో అనేక ఇబ్బందులు పడుతూ విద్యార్థులు ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సంక్షేమ హాస్టల్ నూతన భవనాలు నిర్మించాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడిగితే ఈరోజు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం, ఇదేనా ఈరోజు ప్రజాపాలన అంటే? ఇదేనా ఈరోజు ప్రజాపాలన? ఈరోజు మీరు ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు విద్యార్థులను, ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి మీరు చేస్తున్నారు. తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు పైడి జయరాజ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్రానికి పూర్వమే ముంబైకి వెళ్లిన తాను బాలీవుడ్లోనూ గొప్ప హీరోగా వెలుగొందారని గుర్తు చేశారు. పైడి జయరాజ్ 115వ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర జయరాజ్ జీవితంపై రాసిన ద ఫస్ట్ యాక్షన్ హీరో పుస్తకాన్ని సచివాలయంలో
సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడి జయరాజ్ 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారన్నారు. దాదాపు 130కి పైగా సినిమాలలో హీరోగా నటించారని, మూకీ సినిమాల కాలంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ముంబైకి వెళ్లి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేశాడన్నారు. అనంతరం జయరాజ్ పేరిట తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.